అందరికీ రైట్. ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారు, సో ఇంతకాలం మా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, అది వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, అరకపూడి గాంధీ విషయం అయితేనేమి, అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి విషయం అయితేనేమి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి పంచాయతీ వాళ్ళ పార్టీకి సంబంధం మాకు లేదంటూ కూడా మీ మంత్రులు చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు ఇదే మాట చెప్పడం జరిగింది. సో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత కొంత చేంజ్ ఓవర్ కనిపిస్తుందా? మా వాళ్ళే అని చెప్పి చెప్పుకుంటారా, లేదంటే ఇదే పద్ధతిలో కొనసాగిస్తారా? ఇప్పటికే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఎమ్మెల్యేలంతా కూడా కేటీఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు, గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు కొంత ప్రకటనలు చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు కో ప్యానలిస్టులు పెద్దలకి, అదేవిధంగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నాం. ఇవాళనే దాదాపు ఇవాళ సంవత్సరం కూడా కంప్లీట్ కాబోతుంది. ఈ 1 ఇయర్లోనే 10 ఏళ్లుగా కేసీఆర్ చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రజాప్రభుత్వం ఒక సంవత్సరంలోనే చేసి చూపిస్తున్నటువంటి సందర్భం కూడా ఇవాళ మనందరికీ కనబడుతుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత విషయం గురించి మాట్లాడితే, ఆనాడు 10 ఏళ్లుగా తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఆనాడు కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి, సోకాల్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి, అదేవిధంగా మిగతా టీడీపీ నుంచి గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ, తర్వాత 2018లో ఒక దళిత నాయకుడిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఆపోజిషన్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే, తట్టుకోలేని, ఓర్వలేని, జీర్ణించుకోలేనటువంటి ఒక అహంకారమైన ధోరణితో ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఆనాడు అప్పుడున్నటువంటి టాక్ ఏంటంటే అభివృద్ధి కావాలి, కొత్త రాష్ట్రం కావాలి, అందరూ సంఘటితంగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడ బెదిరించారు, లేదంటే లొంగ తీసుకున్నారు అన్నటువంటి వాదనలు ఎక్కడ? నేను అక్కడికే వస్తున్నా శ్రీకాంత్ గారు. 2014 కంటే 2018లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరు. ఆనాడు అవసరమే లేదు అంటే, ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ నాయకుడుగా ఉండకూడదనే ఒక కుట్రతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. ఆనాడు మేము అడిగినాం, ఇవాళ మీకు ఏం అవసరం వచ్చింది, ఇవాళ మీకు కావాల్సినటువంటి మెజార్టీ కంటే ఎక్కువనే ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు ఎమ్మెల్యేలు గెలిపించారు, మీరు ఎందుకు జాయిన్ చేసుకుంటారు అన్నాం. మేము ఆనాడు స్పీకర్ని కలిసినాం, ఎలాంటి ఏం నిర్ణయం తీసుకున్నాం మనందరం చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని సబితా ఇంద్రారెడ్డి, ఏదైనా కానీ ఫిరాయింపులు ఆ రోజు కేసీఆర్ చేసింది తప్పే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా తప్పే. స్పీకర్ నిర్ణయం ఏముండొచ్చు, ఆ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, బట్ ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం హైకోర్టు స్పీకర్ కే పూర్తి బాధ్యతలు, అధికారాలు అపోయి. అదే చెప్తున్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని, టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండానే దేశ చరిత్రలోనే మంత్రిగా చేసినటువంటి చరిత్ర కూడా కేసీఆర్ది. ఇవాళ వాళ్లకు రాజ్యాంగం గుర్తొచ్చింది, ఇవాళ వాళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఇవాళ కేసీఆర్, కేటీఆర్ 10 ఏళ్ల చేసినటువంటి వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చి ఉండొచ్చు, బట్ ఈ రోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేస్తుంది మీరే, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దాన్ని ఫాలో కావాలని చెప్పేసి కేంద్రానికి చెప్తున్నది మీరే. మరి అట్లాంటి మీరే ఆ నియమావళిని తుంగలో దొక్కుతారా? నేను అదే చెప్తున్నా శ్రీకాంత్ గారు. ఆనాడు వాళ్ళు చేసి కాబట్టి మేము చేసిననే మీ వాదనలో కనిపిస్తోంది తప్ప, కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీలో సఫకేట్ అయిన, గడీలలో ఫామ్ హౌస్ లో సఫకేట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, అయ్యా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా, సలహాలు సూచనలు ఇవి చర్చిద్దాం అంటుండు. ఆయనకు ముఖం చూపించుకోలేక, ఆయనకు ఇవాళ తెలంగాణ ప్రజల మధ్య తిరగలేక ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఇవాళ ఆనాడు మేమే ఇదే కాంగ్రెస్ పార్టీ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది. డిఎస్ డెఫినెట్ కూడా గతంలో మనం చూసిన అయారాములు గయారాములు ఏ విధంగా జరిగిరు. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ ఏం చేస్తుందనే చూసి ఇవాళ మహారాష్ట్రలో షిండేని ఎగదోసింది, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, గోవాలో, మణిపూర్ లో వాళ్ళు ఏం చేసిరో, డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోసిరో మనం చూసినాం. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ స్పీకర్ కు అనేది డెఫినెట్ కూడా నిర్ణయం తీసుకుంటాడు. కోర్ట్ కెనాట్ ఛాలెంజ్, డిటర్మినేట్ చేయలేవు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటాయి. ఇవాళ డెఫినెట్ కూడా
స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెల్కమ్ చేస్తాం. నేను ఏమంటున్నా అంటే ఇవాళ కేటీఆర్ కు రాజ్యాంగం గుర్తొచ్చింది కదా, మరి 10 ఏళ్ళకి ఏనాడైనా రాజ్యాంగం గురించి మాట్లాడా? ఆనాడు మేము చెప్పాం, ఒక దళిత నాయకుడికి సిఎల్పికి ఇచ్చినాం, మీకు ఏం అవసరం వచ్చింది ఇప్పుడు, ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటాం? ఆయన ఏనాడైనా మాట్లాడిరండి? అంటే ఇవాళ అధికారం లేకుంటే ఒకటి, అధికారం ఉంటే ఒకటి, ఈ డ్యూయల్ స్టాండ్ చేస్తుంది కేటీఆర్ పార్టీ. సతీష్ గారు, ఒకవైపు స్పీకర్ కే పూర్తి అధికారాలు, పూర్తి నిర్ణయాల్ని హైకోర్టు వదిలేసింది. సో టైం బాండ్ అనేది ఏం లేదు, ఇంకా సంవత్సరం కాలం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ల కాలం ఉంది. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఏంటి, గత రాజకీయ అనుభవాల దృష్ట్యా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. రామ్మోహన్ రావు గారు కూడా దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూడాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పిసిసి చీఫ్ కూడా ఒక మాట అన్నారు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, కేటీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.